ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఫిబ్రవరి 4వ తేదీ తిరుచానూరు క్షేత్రంలో రథసప్తమి వేడుకలు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. టీటీడీ శ్రీవారి నమూనా ఆలయంలో చతుర్వేద హవనం. ప్రయాగ్రాజ్ లో భక్తులకు టీటీడీ విస్తృత సౌకర్యాలు. దేవుని కడపలో నేటి నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో దీక్ష తిరుమంజనం. శైవ క్షేత్రాల్లో ఘనంగా మాస శివరాత్రి పూజలు. అర్ధనారీశ్వరులకు నందీశ్వరునికి ప్రదోషాభిషేకాలు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆకముక్తంగా జరిగింది. ఫిబ్రవరి 4వ తేదీ తిరుచానూరు క్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలో రథసప్తమి పర్వదినం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం పచ్చకర్పూరం, కిచ్చిలిగడ్డ, కుంకుమ పువ్వు, జాజి, జాపత్రి, శ్రీగంధం వంటి పలు రకాల ఔషధీకృత సుగంధ ద్రవ్యాల లేపనంతో అధికారులు, అర్చకులు తిరుచానూరు క్షేత్రంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవను వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాలను నీటితో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కు చెందిన వెంకట రామప్రసాద్ శర్మ దంపతులు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 8 పరదాలను ఆలయ డిప్యూటీ ఈవో చక్రవర్తి గోవిందరాజన్, అర్చకులు బాబుస్వామికి అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు బాబుస్వామి ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. శ్రీ పద్మావతి తాయల వారికి రథసప్తమి సందర్భంగా అమ్మవారికి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వర్తించడం మనకు వస్తున్నది, ఆనవాయితీగా వస్తున్న విధమే. మనము ప్రతి సంవత్సరము రథసప్తమి మరియు వసంతోత్సవము, పవిత్రోత్సవము, బ్రహ్మోత్సవము 4 మార్లు ఈ యొక్క కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆనవాయితీగా వస్తుంది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ముఖ్య ఉద్దేశం ఏమనగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని మనకు ఎటువంటి క్రిమికీటకాలు చేరకుండా పసుపు, చందనము మొదలైనటువంటి లేపనము తయారు చేసి మొత్తం గోడలకంతా పూసి తర్వాత శుద్ధి కార్యక్రమం నిర్వర్తిస్తారు. కావున ఎటువంటి క్రిమికీటకాలు లేకుండా ఈ యొక్క కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఇష్టపడును. అదేవిధంగా రథసప్తమి విశేషమైనటువంటి రథసప్తమి ఈ యొక్క బ్రహ్మోత్సవానికి చిన్న బ్రహ్మోత్సవం అనే పేరు కూడా ఉంటుంది. అమ్మవారికి ముఖ్యముగా తిరుచానూరు గ్రామంలో సప్తాశ్వర సమారూఢం ప్రచండం కశ్యపాత్మజాం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సాక్షాత్ మనకు కనిపించేటువంటి సూర్యభగవాను యొక్క ఆలయం ఉన్నది. ఆ ఆలయంలో మొట్టమొదట సూర్యభగవానుకి అశ్వారూఢుడై రథం ఊరేగించిన తర్వాత అమ్మవారు 7 వాహనములలో త్రివేద విధంలో ఊరేగింపు జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ రథసప్తమి నాడు సప్తవాహనములలో అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళా ఆధ్యాత్మిక భరితంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాదిగా భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్ లోని 6వ సెక్టార్లో ఏర్పాటు చేసిన టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవారి నమూనా ఆలయం ఉత్సవ శోభతో కలకలలాడుతోంది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం, తోమాల, అర్చన తదితర సేవలను వైఖానస ఆకముక్తంగా నిర్వహించారు. అనంతరం నమూనా ఆలయ ప్రాంగణంలో సకల జనులు శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుతూ చతుర్వేద హవనాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ముందుగా హోమ ద్రవ్యాలను స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు జరిపి స్వామివారి అనుజ్ఞ తీసుకున్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద,
భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. అనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో అగ్ని ప్రతిష్ఠ, దేవతా వాహనం సంకల్పంతో శాస్త్రోక్తంగా చతుర్వేద హవనాన్ని పూర్తి చేసి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఇక కుంభమేళాను పురస్కరించుకుని శ్రీవారి నమూనా ఆలయం సందర్శనకు వచ్చే భక్తుల కోసం టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ప్రథమ చికిత్సా కేంద్రాలు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది సేవలతో పాటు అవసరమైన వారికి పరీక్షలను జరిపి మందులను పంపిణీ చేస్తున్నారు. ఇంకా ఇదే ప్రాంగణంలోని పలు పబ్లికేషన్ స్టాల్స్ ను సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. తిరుచానూరు క్షేత్రంలో భక్తుల రద్దీకి అనుగుణంగా సమున్నతమైన కార్యాచరణతో వసతులను పెంపొందిస్తామని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. తిరుచానూరులోని పలు ప్రాంతాల్లో ఈవో సోమవారం సాయంత్రం విస్తృతంగా పర్యటించి పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిసరాలను మరింతగా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మంతో కలిసి ఆయన సోమవారం ఆలయ పరిసరాలు, మాడవీధులను పరిశీలించారు. ముందుగా తోలప్ప గార్డెన్స్లో ఈవో పర్యటించారు. తోలప్ప గార్డెన్లోని కళ్యాణ మండపాలను ఎప్పుడు నిర్మించారు, సౌకర్యాలు ఎలా ఉన్నాయి, కళ్యాణ మండపాలలో తాజా పరిస్థితులు తదితర అంశాలపై ఇంజనీరింగ్ అధికారులతో ఈవో మాట్లాడారు. కళ్యాణ మండపాలు నిర్మించి ఇప్పటికే 60 సంవత్సరాలు పూర్తయినట్టు ఇంజనీరింగ్ అధికారులు ఈవోకు నివేదించారు. ఆపై శుక్రవారపు తోటను ఈవో శ్యామలరావు పరిశీలించారు. భక్తులు ఆహ్లాదంగా ఉండేలా ఏర్పాటు చేసేందుకు సాధ్యాలను పరిశీలించాలని సూచించారు. ఆలయ సమీపంలోని టీటీడీ స్థలాన్ని పరిశీలించి 4 మాడ వీధులలో అధికారులతో కలిసి పర్యటించి పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ, డిప్యూటీ ఈవో గోవిందరాజన్, టౌన్ ప్లానింగ్ అధికారి పి రాములు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ తిరుచానూరు అమ్మవారి ఆలయం టీటీడీ ఆలయాలలో ఎంతో ముఖ్యమైనదని, అందుకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేపట్టి అభివృద్ధి చేస్తామని వివరించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ముఖ్యమైన దేవాలయాల్లో శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం ఒకటి. ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు చూస్తే మీకు చాలా రద్దీ కనిపిస్తుంది. రోజుకి సుమారుగా 25,000 మంది భక్తులు వస్తున్నారు. అంతా కంజెస్టెడ్గా ఉంటుంది. ఇక్కడే టికెట్స్ ఇవ్వడం, ఇక్కడే లడ్డూ కౌంటర్లు పెట్టడం, అలాగే అక్కడ తోలప్ప గార్డెన్ కానీ లేకపోతే ఫ్రైడే గార్డెన్ కానీ ఇవన్నీ కూడా సరిగ్గా ఉపయోగించుకోకపోవడం, ఇవన్నీ కూడా చూడటం జరిగింది. ఈ దేవాలయంలో ఇక్కడ రద్దీ తగ్గించడం, అంటే కంజెషన్ అనేది ఏదైతే ఉందో ఆ ఇరుకిరుగ్గా ఉండడం ఏదైనా తగ్గించి ఒక శాంక్టిటీ పెంచడానికి ఇక్కడ ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక కన్సల్టెంట్ని తీసుకుని, ఒక టౌన్ ప్లానింగ్ ఎక్స్పర్ట్ని కూడా తీసుకుని ఆ ప్లాన్ చేస్తున్నాము. ఆ ప్లాన్లో భాగంగా ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు తోల్పప్ప గార్డెన్లో పిల్గ్రిమ్ ఎమ్యూనిటీ సెంటర్ని ఒకటి పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు పిల్గ్రిమ్ ఎమ్యూనిటీ సెంటర్ అనేది ఈ వెనక వైపు ఒకటి ప్లాన్ చేయడం జరిగింది. దాన్ని అక్కడ కాకుండా ఇక్కడ షిఫ్ట్ చేస్తే బాగుంటుంది. ఏ విధంగా ఓవరాల్గా ఒక ప్లాన్ చేసి దీన్ని ఒక మంచి కంజెషన్ లేకుండా మొత్తం అంతా కూడా ఫ్రీగా ఒక శాంక్టిటీ కనిపించేలాగా ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి మేము ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ.
కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం దీక్ష తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి 28వ తేదీ నుండి ఫిబ్రవరి 11వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా బ్రహ్మోత్సవాల తొలి రోజైన మంగళవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను శ్రీ చక్ర తాళ్వార్లను కొలువదీర్చిన అర్చకులు విశ్వక్సేన పూజ, కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, వాసుదేవ పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. చలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. కర్ణాటక హరిదాసుల్లో అగ్రగణ్యులైన శ్రీ పురందరదాసుల వారి ఆరాధనోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు తిరుమల, తిరుపతిలో జరుగుతున్న ఈ ఆరాధనోత్సవాలకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల నుండి 3,000 మంది దాస సాహిత్య కళాకారులు విచ్చేశారు. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజైన మంగళవారం ఉదయం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత పితామహుడు శ్రీ పురందరదాసు ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ముందుగా నగర సంకీర్తనం జరిగింది. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం, గాంధీ రోడ్డు, చిన్న బజార్ వీధి, శ్రీ కోదండి రామాలయం, తీర్థకట్ట వీధుల మీదుగా అన్నమాచార్య కళామందిరం వరకు సాగిన నగర సంకీర్తనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం దాస సాహిత్య కళాకారులు అన్నమాచార్య కళామందిరంలో స్వామి అమ్మవార్ల చిత్రపటాలకు అన్నమాచార్యుల వారికి పుష్పాంజలి ఘటించారు. ఆపై రాజమండ్రి తదితర ప్రాంతాలకు చెందిన కళాకారులు ఆలపించిన పురందరదాసుల సంకీర్తన గోష్ఠిగానం వీణులు విందుగా సాగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఇస్రో చైర్మన్ వి నారాయణ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.
చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకంలో మహాప్రదోషకాల పూజలు ఘనంగా జరిగాయి. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో వేంచేసిన నందీశ్వరునికి ప్రదోషకాల అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. అర్చకులు ముందుగా సంకల్ప పూజలు జరిపి గణపతి ఆరాధనతో పుణ్యాహవాచనం నిర్వహించారు. అనంతరం నందీశ్వరునికి మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పలు రకాల ద్రవ్యాలతో ప్రదోషాభిషేకాలను నిర్వహించారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో అగస్త్య మహర్షి ప్రాశస్త్యం, వైభవాన్ని తెలియజేసేలా జాతీయ సదస్సు ప్రారంభమైంది. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని రమారంజన్ ముఖర్జీ సెమినార్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి వైస్ ఛాన్సలర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. సప్త ఋషుల్లో ఒకరైన అగస్త్య మహర్షి వైభవాన్ని, తమిళ భాషాభివృద్ధికి ఆయన చేసిన సేవలను పలువురు వక్తలు వివరించారు. మద్రాసు సంస్కృత కళాశాల ప్రిన్సిపల్ అరుణ సుందరం, విశ్వవిద్యాలయ అకాడమిక్ అఫైర్స్ డీన్ రజనీకాంత్ శుక్లా, సంస్కృత విశ్వవిద్యాలయం, వేద విశ్వవిద్యాలయం, తమిళనాడు నుండి వచ్చిన పండితులు ఈ సందర్భంగా అగస్త్య మహర్షి వైభవంపై తమ పరిశోధన పత్రాలను సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో సదస్సు కోఆర్డినేటర్ ఆచార్య చక్రవర్తి రంగనాథన్, అదనపు కోఆర్డినేటర్ ఎస్ వైష్ణవి పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో అర్ధనారీశ్వరులకు మహాప్రదోషం సందర్భంగా నందివాహన సేవ మంగళకరంగా జరిగింది. ప్రదోష సమయంలో శివ దర్శనం, శివనామ స్మరణం, నందివాహన సేవన వీక్షణం అనంతకోటి పుణ్య ఫలదాయకం. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల ఉత్సవ మూర్తులను స్వర్ణశోభిత మణిమయ రత్నహారాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ప్రదోష చిన్న నందివాహనంపై ఆశీలన చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు ధూపం, దీపం, తాంబూలాది ఉపచారాదులను పూర్తి చేసి కర్పూర హారతులను అందజేశారు. అనంతరం భక్తజన సందోహం, మేళతాళాలు, మంగళధ్వనుల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు ప్రదోష నంది వాహన సేవను అద్భుతంగా నిర్వహించారు. नमस्ते नमस्ते श्रीकाళहस्तीश्वरा, नमस्ते नमस्ते श्रीवायुलिंगेश्वरा, नमस्ते नमस्ते श्रीकाళहस्तीश्वरा, नमस्ते नमस्ते श्रीवायुलिंगेश्वरा. కడపలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో మాస శివరాత్రి పూజలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ కాశీ విశ్వేశ్వరుడికి ప్రత్యేకంగా పుష్పార్చన నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరుడి ఉత్సవ మూర్తులను దగద్దఘాయమానంగా బంగారు కవచంతో సుందరంగా అలంకరించి కొలువు తీర్చి సకల ఉపచార కైంకర్యాలతో సేవించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ స్వామి అమ్మవారికి ఆలయ ప్రదక్షిణగా పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. ఓం హర హర శంభో శంకర अंबिकानाथ विश्वेश्वरा त्रिनेत्रमूर्ति त्रिशूलधारी गंगाधर गौरी मनोहर ओम हर हर शंभो शंकर अंबिका
విఘ్నేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగా. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో మహాలింగార్చన ఘనంగా జరిగింది. మాస శివరాత్రి పూజల్లో భాగంగా ముందుగా గర్భాలయంలో శ్రీ రాజరాజేశ్వరుని మూలమూర్తికి విశేష ఆరాధనలు జరిపారు. అనంతరం 500 మృతికా లింగాలను ఆలయ ఆవరణలోని అద్దాల మండపంలో ప్రతిష్ఠించి రుద్రాభిషేకం, అన్నాభిషేకాలను నిర్వహించారు. ఆపై శివలింగాకారంలో పిండి దీపాలను వెలిగించి మహాలింగార్చన కార్యక్రమాన్ని భక్తుల భరితంగా నిర్వహించారు. భక్తులు హరహర మహాదేవ స్మరణలు చేస్తూ మహాలింగార్చనలో మహాదేవుని దర్శనం చేసుకున్నారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ. పుష్యమాసం బహుళ త్రయోదశి వేళ మహాప్రదోష సమయంలో మహాదేవుని దర్శనం, ఈశ్వరుని ప్రియ భక్తుడు నందీశ్వరుని దర్శనం, అభిషేక వీక్షణం భక్తుల జన్మజన్మల భాగ్యం. చిత్తూరులో పెద్ద శివాలయంగా పేరుగాంచిన కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో మహాప్రదోషకాల పూజలు వైభవంగా జరిగాయి. ఏకకాలంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు నందీశ్వరునికి అర్చకులు సంప్రదాయబద్ధంగా అభిషేకం నిర్వహించారు. ముందుగా అర్చకులు గణపతి ఆరాధన సంకల్పం పూర్తి చేశారు. ఆపై శుద్ధ జలాలు, పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం శివపార్వతులకు చూడచక్కగా అలంకరణ చేసి మారేడు దళాలతో అర్చనలు జరిపి నంది వాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగింపు నిర్వహించారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో పుష్యమాసం బహుళ త్రయోదశి సందర్భంగా మహాప్రదోషకాల పూజలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని దివ్య ప్రాంగణంలో స్వామివారి ప్రియ భక్త శ్రేష్ఠుడు ధర్మనిరతుడు నందీశ్వరునికి మంగళాభిషేకాలను అర్చకులు మంగళకరంగా నిర్వహించారు. ముందుగా గణపతి ఆరాధన, పుణ్యాహవచనం జరిపి నందీశ్వరునికి షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కనులు పండుగ నందీశ్వరునికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శోభాయమానంగా అభిషేకాది ఆరాధనలను పూర్తి చేసి దీపారాధనలతో మహా నివేదనలు, కర్పూర నీరాజనాలను అందజేశారు.
నెల్లూరులోని శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల అభిషేకాలను మంగళకరంగా జరిపారు. ఆలయ ప్రాంగణంలోని నందీశ్వరుని మండపంలో ముందుగా అర్చకులు భక్తుల చేత సంకల్పం పూర్తి చేయించారు. ఆపై నందీశ్వరునికి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు, చందనాది పరిమళాలతో వేదోక్తంగా అభిషేకం జరిపారు. అనంతరం పుష్పాలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, మంగళ నీరాజనాలు అందజేశారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో మహాప్రదోష పూజలు వేదోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా సాయం సంధ్యా సమయంలో ఆలయ ప్రాంగణంలోని నందీశ్వరునికి అర్చకులు అభిషేక కైంకర్యాలను నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్పం జరిపారు. ఆపై పలు రకాల ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా మహాప్రదోషకాల నందీశ్వర అభిషేకాలను నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా భిక్కనూరులోని స్వయంభూ శివాలయం శ్రీ సిద్ధరామేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా గంగా పార్వతీ సమేత శ్రీ సిద్ధరామేశ్వరుడికి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం భక్తుల సమక్షంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు చిన్న రథసేవను వేడుకగా జరిపారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో 18 అడుగుల ఏకరాతి ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మైసూర్ దత్తపీఠం పీఠాధిపతులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఇచ్చేశారు. ఆంజనేయ స్వామి వారికి పూజలు నిర్వహించిన పీఠాధిపతులు అనంతరం భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం 65,278 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,077 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,70,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.